guys, welcome back to our channel Wow Pavni Vlogs. అందరూ ఎలా ఉన్నారు? I hope అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను guys. So guys, finally we all are 100k family. మనమైతే 100k మైల్ స్టోన్ అయితే కొట్టేసాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఫస్ట్ నుంచి నా వీడియోస్ అన్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ సో ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చారు. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తూ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తానని అనుకుంటున్నాను. నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక్కడ నుంచి కూడా ఇంకా డబుల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ మేనేజ్ చేస్తున్న టీమ్ రేగల్ మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ హేమంత్ అన్నయ్యకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య నన్ను స్టార్టింగ్ నుంచి నాకు ఛానల్ పెట్టి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్తికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆర్తి నా సైడ్ ఉంటూ నాకు స్టార్టింగ్ నుంచి ఛానల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నా హెల్ప్ అన్నా చేస్తావు, వెంటనే నాకు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడంలో నువ్వైనా మౌని కూడా నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు, ఆంటీ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అండ్ ఆర్తి అండ్ మౌని అక్క కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ఫుల్ టు సౌరిక్ సార్ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మంచిగా సపోర్ట్ చేస్తారు. మంచిగా ఇలా చేస్తే బాగుంటది, ఇలా చెయ్యు పావని బ్లాగ్స్ ఇంకా కంటిన్యూ చెయ్యు ఎప్పుడు ఆపకని, అండ్ మంచిగా ఇప్పటి వరకు సపోర్ట్ చేశారు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఆల్ టీమ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. మా మమ్మీ డాడీకి కూడా నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ, నన్ను ఇప్పటి వరకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి కూడా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. నేను ఇంకా మంచి మంచి మైల్ స్టోన్స్ అన్ని అచీవ్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. ఇప్పటి వరకు నాకు ఎలా అయితే సపోర్ట్ చేస్తారు ఇక్కడ నుంచి కూడా ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ చెప్పాల్సింది ఎవరి కోసం అంటే నా ఫ్రెండ్స్ కోసం. నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే చేశారో ఆర్తి, పూజ, స్నేహ, ఇంకా సఖి, ఇంకా చిన్నవి అప్పుడప్పుడు మధ్య వీడియోలో కనిపిస్తారు కనిష్క, లైక్ నా ఫ్రెండ్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఆర్తికి, పూజకి, స్నేహకి, సఖి, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే బ్లాగ్స్ లో కనిపించారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు కూడా నాకు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తే మనందరం కలిసి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అన్ని చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నా సబ్స్క్రైబర్స్ అందరికి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అందరికి. ఎందుకంటే 0 to ఇప్పుడు 1 lakh అయ్యారంటే అది మీ అందరి సపోర్ట్ వల్లే. ఇప్పటి వరకు నాకు ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇక్కడ నుంచి కూడా అలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి నేను పేరున ఎప్పుడు థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఫైనల్లీ వి ఆల్ ఆర్ 100k ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా సరిపోదు. నా హ్యాపీనెస్ కి అసలు హద్దులే లేదు. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా 100k ఎప్పుడవుతుంది. సో ఫైనల్లీ అయితే అయిపోయింది. ఇంకా ఎప్పుడు ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ అన్ని చేస్తూ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను సింహాచలం టెంపుల్ దగ్గర ఉన్నాను. ఆ దేవుని దర్శించుకుందాం అని వచ్చేసాను. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మళ్ళీ వచ్చి నేను బ్లాగ్ ని కంటిన్యూ చేస్తాను. సో ఈ బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ 100k బ్లాగ్ లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను, ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, సో బ్లాగ్ ని మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంక లైక్ చేయకుండా బ్లాగ్ లకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మా దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము. మాకు ఒక 1 hour టైం పట్టింది అనమాట. ఎందుకంటే సమ్మర్ కాబట్టి వేరే ఊర్ల నుంచి ఇక్కడికి సింహాచలం వస్తారు కదా. నా దగ్గరికి వచ్చి చాలా మంది కలిసి మంచిగా మాట్లాడారు. సమ్మర్ కాబట్టి అలా వేరే ఊర్ల నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో దాని వల్ల కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. అందుకే కొంచెం లేట్ అయింది. 1 hour అలా టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. సో ఇప్పుడైతే ప్రెసెంట్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 100k స్పెషల్ బ్లాగ్ లో ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను, నెక్స్ట్ ఏంటి అసలు ఈ బ్లాగ్ లో ఏం ఉండబోతుందని మీరు తెలుసుకోవాలంటే బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. గైస్ 100k స్పెషల్ గా నేను ఆర్తి కలిసి చిల్డ్రన్స్ ట్రస్ట్ కి అయితే వచ్చేసాం ఫుడ్ డొనేట్ చేద్దామని. సో 100k అయ్యారు కదా, మనం చాలా వాటికి పార్టీస్ అని అదని చాలా ఖర్చు పెడతాము, చాలా అచీవ్ చేస్తాం. మనం అప్పుడప్పుడు రెంట్ కూడా చేస్తూ ఉంటే మనం కూడా ఇంకా మంచిగా అచీవ్ చేస్తాము. 100k వచ్చింది, మంచిగా 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది. దాని వెనక హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయో సో దాన్ని హ్యాపీగా మనము ఇలా ఎర్న్ చేసుకున్న వాళ్ళు కాకుండా పిల్లలకి కూడా ఎల్స్ ఏదైనా సరే ఆర్ఫన్స్ కో ఓల్డ్ ఏజ్ హోమ్ పీపుల్ కి మన నుంచి చిన్న హెల్ప్ చేసిన అది చాలా గుడ్ థింగే. సో మనం ఒక పార్టీకి ఈజీగా ఖర్చు పెట్టేస్తాం, కానీ ఈ రోజు వాళ్ళకి అలా ఫుడ్ పెట్టించడం వల్ల వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అది మనం ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా ఫీలింగ్ మనం పొందలేమన్నమాట. సో అందుకే ఎవరి ఎంజాయ్మెంట్స్ వాళ్ళకున్నా ఇది బ్యాలెన్స్ చేయాలి, అది బ్యాలెన్స్ చేయాలి. సో పావని ఫస్ట్ నా దగ్గరికి వచ్చి ఇలా 100k అయింది కదా, ఇలా పిల్లలకి పెట్టిద్దాం అనుకుంటున్నాను ఆంటీ పావని చెప్పగలి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా మంది ఇలా చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకున్న కొంచెం దాంట్లోనే ఒకరికి పెట్టే మనస్తత్వం ఉండాలంటే అది చాలా గొప్ప విషయమే. సో అందుకని చెప్పేసి మంచిగా డెసిషన్ తీసుకున్నందుకు ఇంకా నెక్స్ట్ ఏమున్నా సరే తప్పకుండా ఇలాంటి హెల్పింగ్స్ గుడ్ థింగ్స్ చేస్తే ఆటోమేటిక్ గా మనం మంచిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది, ఇంకా ఎన్నో అచీవ్ చేయొచ్చు. నేనైతే అదే నమ్ముతాను.
తప్పకుండా తప్పకుండా ఇంకా 100K 200K ప్రతి దానికి నేను ఏదో ఒక చిన్న గుడ్ థింగ్ చేద్దామని అనుకున్నాను. పక్కా ఇలాంటి మంచి మంచి 500K 1 నెంబర్ కు నాకు ఏ చిన్న అచీవ్మెంట్ వచ్చినా అవన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఏదో ఒక గుడ్ థింగ్ అయితే పక్కా చేస్తాను. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీరైతే వీళ్ళని సపోర్ట్ చేయడానికి ఇది రీజన్ అని అనిపించేలా ఏదో ఒక పాయింట్ అయితే ఉంటది మాలో. సో ఇంకా పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. అయిపోయింది, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. Congratulations. మన మీకు అక్క పవని అక్కకి 100K సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఈ రోజు మనకి లంచ్ స్పాన్సర్ చేశారు. ఇంకా ఎంతో మందికి రీచ్ అవ్వాలని కూడా ఇంకా ఎంతో ఎక్కువ మంది రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి తరఫు నుంచి అక్కకి కంగ్రాచులేషన్స్ చెప్పండి అన్న. కంగ్రాచులేషన్స్ టు పావని అక్క. పావని అక్క ఇలాంటివన్నీ మంచిగా అచీవ్ చేస్తే ఇంకా ఇలాంటి గుడ్ థింగ్స్ ఇంకెన్నో చేస్తానని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ మంచిగా చదువుకోండి. ఓకే, మీ మమ్మీ గారికి అందరూ మంచిగా మీరు మంచిగా చదువుకుని ఒక గుడ్ నేమ్ తీసుకురావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. గైస్, ఈ 100K స్పెషల్ బ్లాగ్ లో ఇంకొంచెం స్పెషల్ చేయడానికి మన స్పెషల్ పర్సన్స్ కూడా వచ్చేసారు. ఎంతకీ స్పెషల్ పర్సన్స్ అంటే ఎవరు అనుకుంటున్నారా? మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న మీ అందరికీ తెలుసు. మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అంటే 0 to 100K అంటే 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు మన ఛానల్లో మనతో పాటు ఇప్పటి వరకు ఎవరెవరు చేశారో వాళ్ళందరితో కలిపి నేను మంచిగా సెలబ్రేట్ చేసుకుందామని రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. సో ఎవరు ఏంటని మీరు బ్లాగ్ ని స్కిప్ చేయకుండా వరకు చూసేయండి. అండ్ మన స్పెషల్ పర్సన్స్ కోసం కూడా కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నాను. పూజ నా ఛానల్లో స్టార్టింగ్ చేసింది పూజ. ఆర్తితో పాటు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఆర్తి తర్వాత పూజ తర్వాత హర్ష అండ్ నేను. మా నలుగురం ఫ్రెండ్స్, అది అందరికీ తెలుసు బయట కూడా. సో పూజతో నేను బ్లాగ్స్ చేయడం, ఫస్ట్ ఒక బ్లాగ్ చేయడం, తర్వాత ఇంకొక బ్లాగ్ చేయడం, అలా కంటిన్యూస్ గా పూజతో మంచి మంచి ఫన్నీ ఛాలెంజెస్ అన్ని వీడియోస్, చాలా వీడియోస్ చేశాను. సో పూజతో చేసిన వీడియోస్ అన్ని మీ అందరికి చాలా బాగా నచ్చాయి. మీరందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. సో పూజతో ఇంకా మంచిగా వీడియోస్ చేస్తాను, మీ అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. పూజకైతే నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ పూజ. నీ సపోర్ట్ ఇప్పటి వరకు అయితే ఎలా ఉందో ఇక్కడ నుంచి కూడా అలానే ఉండాలనుకుంటున్నాను. మనం ఇంకా మంచి వీడియోస్, ఛాలెంజెస్ అన్ని చేస్తూ అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పూజ. కాలేజ్ ఫ్రెండ్ మీ అందరికీ తెలుసు, స్నేహ. ఈ మధ్య కాలంలో నేను తనతో చాలా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ అన్ని మీ అందరికీ చాలా బాగా నచ్చాయి. మీ అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. స్నేహ నా కాలేజ్ ఫ్రెండ్, నాకు ఇంటర్ లో పరిచయం అయింది ఫస్ట్ ఇయర్ లో. అప్పటి నుంచి ఇప్పుడు సెకండ్ ఇయర్ మాది అయిపోయింది ఇంటర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఎలా అయితే ఉందో ఇప్పటికీ అలానే ఉంది. అండ్ తను ఒక సపోర్టివ్ ఫ్రెండ్ అంటారు కదా, తను ఒక వన్ ఆఫ్ ది పర్సన్ అన్నమాట. మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటది. సరదాగా ఒక బ్లాగ్ చేద్దాం అని చెప్పి ఇన్ఆర్బిట్ మాల్ బ్లాగ్ అయితే చేసాము. సో అక్కడి నుంచి తనకి ఎంత హుషారంటే అక్కడి నుంచి కొంచెం ఇంకా చేద్దాం మనం మంచి బ్లాగ్స్ అని చెప్పి తను నాకు కాల్
చేస్తది, ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఇచ్చేద్దాం, నెక్స్ట్ అలా ప్లాన్ చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి తను కూడా నాకు మంచిగా చెప్తూ ఉంటది, ఇలా చేస్తే బాగుంటది, అలా చేస్తే బాగుంటదని. సో నేను కూడా తను ఎలా అంటే అలా అని చెప్పేసి మేమిద్దరం అలా డిస్కస్ చేసి మాట్లాడుకొని మంచిగా బ్లాగ్స్ అన్ని చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ, నువ్వు ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలి, మన ఇద్దరం కలిసి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అన్ని చేస్తూ ఉండాలి అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ స్నేహ. సఖి, తన పేరు మేఘన, తను కూడా నా స్కూల్ ఫ్రెండ్ అండ్ కాలేజ్ ఫ్రెండ్ ఆల్సో. సఖి రీసెంట్ గా నాకు వియర్డ్ ఫుడ్ కాంబినేషన్ అనే బ్లాగ్ లో చేసింది, మంచిగా నాతో మాట్లాడుతుంది, మంచిగా సపోర్టివ్ గా ఉంటది ఎప్పుడు, తన కేరింగ్ అండ్ లవ్ అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ సఖి. సో ఇంకా మన వీడియోస్ లో నువ్వు ముందు ముందు వచ్చే వీడియోస్ అన్నిట్లో కనిపించాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సఖి ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆల్వేస్. ఇంకా మన ఇద్దరం కలిసి మంచి మంచి బ్లాగ్స్ చేయాలి, వీడియోస్ చేయాలి, నువ్వు ఇంకా నా ఛానల్లో మంచిగా కనిపించాలని కోరుకుంటున్నాను. మన ఇద్దరం కలిసి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అన్ని చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సఖి. అండ్ నా ఛానల్లో ఇప్పటి వరకు చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉంటే ఇంకా మనందరం కలిసి మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ అన్ని చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేద్దాము. సో మీ అందరికి నేను ఎప్పుడు థ్యాంక్ఫుల్ గానే ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హాయ్ సఖి, హాయ్ హాయ్ గైస్. ఇంకా ఒక పర్సన్ రావాలి, సో ఆ పర్సన్ ఎవరో మీరు ముందుగా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి గైస్. మన ఛానల్లో కనిపిస్తూ ఉంటది, ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటది. సో ఐ థింక్ మీరు గెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇద్దరు కనిపించాలి, ఒకరు రావడం లేదు. ఇప్పుడు ఒక పర్సన్ రావాలి, ఆ పర్సన్ వచ్చే దారిలో ఉన్నారు, కొంచెం టైం పడుతుంది. చాక నేను మీకు బ్లాగ్ లో చూపిస్తాను. లేట్ కమ్మర్ గైస్, ఇప్పుడే వచ్చింది గైస్, లేట్ గా వచ్చింది గైస్, లేట్ కమ్మర్. ఇంకా వచ్చి కూర్చోలేదు, నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. దానికోసం ప్లేట్ నిండుగా స్టార్టర్లు అండ్ సూప్స్ అన్ని రెడీగా ఉన్నాయి అన్నమాట. పూజ ఎందుకు పూజ లేట్ గా వచ్చావు? చికెన్ పులావ్ పెడతాను, ఫుడ్ నేనే చూసుకోవాలి, దీని పార్టీ అయినా నేను చెప్పాల్సి వస్తుంది. పచ్చిమిర్చి కోడి పొలవ్ పెడదామా? వద్దు, నాకు కుక్కర పొలవ్ గుర్తొస్తుంది, కుక్కర పొలవ్ అయిపోద్ది. పచ్చిమిర్చి చికెన్ పులావ్ నేనైతే డేర్ చేస్తా. నేను అస్సలు చేయలేను, 100K బ్లాగ్ కొంచెం ప్రశాంతంగా వెళ్ళాలి. ఓకే, అంటే కొంచెం కారం తింటే పౌరుషం వచ్చి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్. ఓ అమ్మ వద్దమ్మా, సరే అయితే ఉన్న సబ్స్క్రైబర్స్ చాలు. అయితే 100 అయితే లాస్ట్ పార్టీ. గైస్ ఫైనల్లీ మా 100K సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాస్ గైస్, హ్యాపీగా ఫ్రెండ్స్ అందరితో అండ్ పావని ఛానల్ లో ఎవరైతే సపోర్ట్ చేసి మెయిన్ వీడియోస్ లో కనిపించారో వ్లాగ్స్ అన్నిట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి అయితే ఇప్పుడు మంచిగా ట్రీట్ ఇచ్చింది. ఇందులో ఒకరు మిస్ అయిపోయారు గైస్, స్నేహ నా ఫ్రెండ్, కాలేజ్ ఫ్రెండ్ మిస్ అయిపోయింది. సో తనకి ఆల్రెడీ ముందుగా చెప్పాను వస్తాను అన్నది, బట్ తనకి ఏదో చిన్న పని వల్ల రాలేకపోయింది. బట్ ఈ రోజు పార్టీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అందరినీ గుర్తుపెట్టుకొని పిలిచినందుకు థ్యాంక్స్ టు పావని. థ్యాంక్ యూ గైస్. మీ అందరు సపోర్ట్ ఉంటే ఇంకా మనందరం కలిసి మంచి మంచి బ్లాగ్స్ చేద్దాము అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరినీ మంచిగా ఎంటర్టైన్ చేద్దాం. నేను పిలవగానే వచ్చి మంచిగా అందరూ మంచిగా టైం ఇద్దరు అంటే ఎవరు రారు, పార్టీ కోసం వచ్చాం. అందరం కలిసి ఎంజాయ్ చేసాం గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఈ 100K బ్లాగ్ చూసారు కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నేనైతే నా 100K బ్లాగ్ ని ఒక మెమొరబుల్ గా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను. సో వన్స్ అగైన్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ బ్లాగ్ గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ ఒక మంచి బ్లాగ్ తో కలుసుకుందాం. బై బాయ్. సబ్స్క్రైబ్ టు వావ్ పావని బ్లాగ్స్.